హాయ్ అండి. అందరూ బాగున్నారా? నేనైతే బాగున్నాను. మీరందరూ కూడా ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు బ్లాగ్లో ఏంటంటే నా రొటీన్ అనేది మీతో షేర్ చేస్తాను. డైలీ రొటీన్ అంటే డైలీ రొటీన్ అనేది ఎందుకు అనట్లేదు అంటే ఇల్లంతా కూడా మనం నీట్గా ఉండడానికి ఏవేవి చిన్న చిన్న పనులు చేసుకొని ఇల్లంతా ఎలా నీట్గా ఉంచుకోవచ్చు. ఆ తర్వాత ఇల్లంతా కూడా మేము ఇంకా క్లీనింగ్ అయ్యాక డోర్ కర్టెన్స్ మొత్తం అన్నీ వేసి ఇంకా ఇల్లు ఎలా ఆర్గనైజ్ చేసుకున్నాను అనేది మీతో షేర్ చేస్తాను ఈ వ్లాగ్లో. అండ్ ఇప్పుడైతే మార్నింగ్ పైకి వచ్చానమాట. రోజు మార్నింగ్ పైకి రావడం అలవాటు అయిపోయింది ఇప్పుడు, ఎందుకంటే లంచ్ బాక్సెస్ లేట్గా ప్రిపేర్ చేస్తున్నాను, పూజలు కూడా లేవు కాబట్టి. ఇంకా ఎర్లీ మార్నింగ్ ఏం చేస్తున్నానంటే లేచిన వెంటనే 6 to 6:30కి లేస్తున్నాను. అప్పుడైతే ఇంకా రోజు పైకి వచ్చి కాసేపు అయితే అలా వాక్ చేసి ఆ తర్వాత ఇంకా ప్లాంట్స్కి వాటరింగ్ చేస్తున్నానమాట. అయితే ఒక్కొక్క రోజు వాటరింగ్ నేను చేస్తున్నాను. ఇప్పుడు మా హస్బెండ్ ఉన్నారు కాబట్టి తను చేస్తున్నారు. ఒకవేళ తను చేస్తూ ఉంటే నేను ఇలాగా షూట్ చేస్తున్నానమాట మొత్తం అంతా కూడా. అండ్ ఫ్లవర్స్ అయితే ఇప్పుడు చాలా బాగా పూస్తున్నాయి. మొన్న 2 రోజులు పడిన వర్షాలకి చాలా బాగా వస్తున్నాయి అన్నమాట ఫ్లవర్స్ అన్నీ. కాకపోతే ఇప్పుడు పూజలు లేవు కదా, అవన్నీ ఇంకా కట్ చేయకుండా అలాగా చెట్లకే వదిలేస్తున్నాను అనమాట. అయితే కొద్దిగా ఇలాగా ఏంటంటే హైబ్రిడ్ ఫ్లవర్స్ మాత్రం కొద్దిగా ఫేడింగ్ అవుతున్నాయి అన్నమాట కలర్ అనేది. సో అది మంచి బేబీ పింక్, వైట్ కాదు, బేబీ పింక్ కాదు, బట్ ఏంటంటే ఇది ఒక మట్టి రంగులో వచ్చిందనమాట రావడమే బర్త్డే. సో అలా అయితే చిన్న చిన్నగా వస్తున్నాయి ఫ్లవర్స్ అన్నీ కూడా. ఇది కూడా మంచి ఎల్లో అనమాట, చాలా పెద్ద ఫ్లవర్ కానీ చిన్న చిన్న ఫ్లవర్స్ వస్తున్నాయి, హైబ్రిడ్ ఫ్లవర్స్ అన్నీ. ఆ తర్వాత ఇంకా నాటు గులాబీలు అయితే చాలా బాగా వస్తున్నాయి అనమాట. అయితే చిన్న చెట్లైనా సరే మొత్తం చెట్లకి నిండగా విరబోస్తున్నాయి, చాలా బాగున్నాయి. ఆ తర్వాత ఇంకా మల్లెపూలు కూడా బాగా వస్తున్నాయండి. సీజన్ కాదు, అన్ సీజన్లోనే అయితే 2 రోజులకి ఒక్కసారి కడుతున్నాను మాల. ఒక అరమోరికి ఎక్కువ వస్తున్నాయి అన్నమాట ఈ ఫ్లవర్స్. సో ఇప్పుడు ఏంటంటే దేవుడికి పెట్టట్లేదు కదా, నేనే పెట్టేసుకుంటున్నాను. మార్నింగ్ అయితే ఇలాగా మంచిగా స్టార్ట్ అవుతుందన్నమాట ఈ మధ్యన, ఎందుకంటే ఇప్పుడు స్కూల్స్కి క్యారియర్స్ కొద్దిగా లేట్గా పంపిస్తున్నాను కదా. సో టైం అనేది చాలా బాగా దొరుకుతుంది. మార్నింగ్ హ్యాపీగా పైకి టీ తీసుకొని వెళ్ళి కూర్చొని కాసేపు వాక్ చేసి లేదంటే కాసేపు యోగా చేసి ఒక 1 hour అయితే పైనే స్పెండ్ చేస్తున్నాను. ఎర్లీ మార్నింగ్ చాలా బాగుంటుంది చెట్ల దగ్గర, అండ్ ఆ క్లైమేట్లో కూర్చోవడం చాలా హ్యాపీగా ఉంటుంది అనమాట. నేను క్వార్టర్లో ఉండి ఆ నేచర్ అలవాటు అయిపోయింది, ఇక్కడికి వచ్చాక చాలా మిస్ అవుతున్నాను. బట్ మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ పైకి అయితే వెళ్ళి కాసేపు ప్రశాంతంగా కూర్చుంటానన్నమాట. మైండ్ అంతా చాలా రిఫ్రెష్మెంట్గా అనిపిస్తుంది. ఇంకైతే కిందకి వెళ్ళి తర్వాత పనులన్నీ స్టార్ట్ చేస్తాను 1 by 1. ఈ మధ్యన మీరు చూస్తున్నారు కదా, ఇంట్లో క్లీనింగ్స్ చాలా ఎక్కువ అయ్యాయి. క్లీనింగ్స్ అంతా అయిపోయాక ఒక 5 to 6 days అయితే ఫుల్గా రెస్ట్ తీసుకున్నాక ఇంకా తర్వాత డోర్ కర్టన్స్ ఇవన్నీ మనం ఇంకా రీఆర్గనైజ్ చేసుకోవాలి కదా. సో అవన్నీ కూడా ఈవేళ ఇంకా నేను స్టార్ట్ చేశాను అనమాట. అండ్ డోర్ కర్టన్స్ అయితే చూసారు కదా, ఇలా లైట్ కలర్ అనేది వేసాను ఈసారి. ఇలా లైట్ కలర్స్ వేయడం వల్ల మన రూమ్లో ఉన్న డార్క్నెస్ అంతా కూడా కొద్దిగా బ్రైట్గా కనిపిస్తుంది అనమాట. అండ్ లుక్ వైజ్ కూడా చాలా బాగుంటుంది. నేనైతే మ్యాక్సిమం ఎప్పుడు కూడా లైట్ కలర్స్ వేయడానికి ఇష్టపడతాను. అండ్ మొత్తం అంతా కూడా ఒకటే థీమ్లో వెళ్తానమాట, ఒకటే కలర్ తీసుకుంటాను అన్ని ఇంటికి మొత్తానికి కూడా. అయితే ఈసారి పైన అంతా కూడా ఇలా లైట్ కలర్ వేసాను, కిందకి మొత్తం అంతా కూడా కొద్దిగా డార్క్ కలర్ అనేది వేస్తాను అనమాట. అండ్ లైట్ కలర్ చూడండి ఎంత బాగుందో. మాకైతే పైన కొద్దిగా డార్క్గా అనిపిస్తుంది, అన్నీ క్లోజ్గా ఉంటాయి కదా, అందుకని ఈ లైట్ కలర్తో బాగా మ్యాచ్ అయ్యింది. అండ్ కర్టెన్స్ ఎప్పుడైనా సరే మంచి వేసుకోవాలి, ఎందుకంటే ఆ కర్టెన్స్ వేసుకోవడం వల్ల మన ఇంటికి మంచి లుక్ అనేది వస్తుందన్నమాట. కర్టెన్స్ అండ్ డోర్ మ్యాట్స్, ఎక్కడెక్కడ డోర్ మ్యాట్స్ వేసుకోవాలో ఆ డోర్ మ్యాట్స్ కూడా అక్కడక్కడ ప్లేస్ చేసుకోవాలి. దానివల్ల ఇంకా లుక్ అనేది బాగా ఎలివేట్ అవుతుందన్నమాట. అండ్ వాష్రూమ్ దగ్గర చూసారు కదా, కొద్దిగా మందంగా ఉన్నది వేసాను అనమాట. అవైతే స్టిచ్ చేయించుకుంటాము ఇక్కడ మేము, వాళ్ళు వచ్చి తీసుకొని వెళ్తారు, స్టిచ్ చేసి ఇస్తారు. ఆ తర్వాత ఈ డోర్ మ్యాట్స్ అన్నీ మొన్న డీమార్ట్లో తీసుకొచ్చాను కదా, మీకు షేర్ చేస్తాను. ఆల్రెడీ 65 రూపీస్ పడింది ఒకటి, చాలా బాగున్నాయి. ఇవి కూడా మంచి లుక్ వచ్చాయి, కొద్దిగా పెద్దగా ఉన్నాయన్నమాట బ్రాడ్గా, అందుకే ఇవి ఈసారి తీసుకున్నాను. బాగున్నాయండి, అవి వేసేగానే చాలా మంచి లుక్ వచ్చిందనమాట. ఇంకా పైనంతా వేసేసాను కదా, ఇంకా కిందన ఉన్నాయన్నమాట వేయడానికి. ఇంకా కిందకి వెళ్ళాను, కిందన కూడా మొత్తం ఎక్కడెక్కడ మనం వేసుకోవాలో అన్నీ కూడా వేసేసాను. ఆ తర్వాత ఈ డోర్ కర్టెన్స్ అన్నీ వేయడానికి మా హస్బెండ్ హెల్ప్ అయితే తీసుకున్నాను అనమాట.
అండ్ లాస్ట్‌లో కిచెన్‌లో కూడా వేసేసుకుంటున్నాను. ఇలా మ్యాట్స్ అరేంజ్ చేసుకోవడం వల్ల కిచెన్‌కి మంచి లుక్ అనేది ఎలివేట్ అవుతుందనమాట. అండ్ మంచి ప్రింట్ చూసుకొని వేసుకుంటే చాలా బావుంటుంది. ఇదైతే నేను ఆన్‌లైన్‌లో తీసుకున్నానండి. అమెజాన్ ఆర్ మీషోలో 4 ఇయర్స్ అవుతుంది. కానీ ప్రింట్ మాత్రం చాలా బావుంది. ఇప్పటికి కూడా అలాగనే ఉందనమాట. అండ్ ఇలా మనం వేసుకోవడం వల్ల మన ఫుడ్ కూడా మంచి రిలాక్సేషన్ అనిపిస్తుందనమాట. ఆ తర్వాత ఈ పనులన్నీ కంప్లీట్ అయిపోయాక ఇంకా బయట నుంచి అయితే కేక్ తీసుకొచ్చాను. ఆ కేక్ తీసుకొచ్చింది కొద్దిగా అయితే పిల్లలు తినడానికి బయట పెట్టి, ఇంకొద్దిగా అయితే ఇలాగా నేను స్టోర్ చేసేసుకుంటున్నాననమాట. నేను కిచెన్‌లో ఎక్కువ యూజ్ చేసేవేంటంటే ఇలాగ ఎయిర్ టైట్ జార్స్ ఉంటాయి కదా! సో, ఇలాంటి కంటైనర్స్ యూజ్ చేస్తూ ఉంటాను. అలాంటివేంటంటే మంచి లుక్ వస్తుందనమాట కిచెన్‌కి. అండ్ మనకి ఏవి కూడా ఫుడ్ అనేది పాడవ్వదు స్టోరేజ్ చేసుకున్నప్పుడు. అండ్ ఫ్రిడ్జ్‌లో చూసారు కదా! మొత్తం అన్నీ కూడా ఇక్కడికొచ్చాక ఫ్రిడ్జ్‌లోనే స్టోర్ చేసుకుంటున్నాను. ఇలా మసాలా ప్యాకెట్స్ ఇవన్నీ కూడా. ఫ్రిడ్జ్ అంతా ఒక చిన్న సైజ్ గుడౌన్‌లా రెడీ అయిందనమాట. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ దాంట్లోనే పెట్టేస్తున్నాను. అండ్ ఈ మధ్యన కిచెన్‌లో నేను ఫ్రిడ్జ్ అయితే క్లీన్ చేయలేదు. సో, ఫ్రిడ్జ్ క్లీనింగ్ అనేది ఒకరోజు పెట్టుకోవాలన్నమాట. అండ్ ఆ తర్వాత పైనుంచి పూలైతే తీసుకొచ్చాను కదా! సో, ఇలా స్టోర్ చేస్తానన్నమాట నేను. ఇలా గ్లాస్ జార్‌లో స్టోర్ చేసుకోవడం వల్ల ఫ్రెష్‌గా ఉన్నాయన్నమాట ఫ్లవర్స్ అన్నీ కూడా. నేను ఇన్ కేస్ ఒక 4 డేస్ అయినా సరే తీయకపోయినా సరే ఫ్లవర్స్ అనేవి అలానే ఉంటున్నాయి. సో, అవన్నీ అలా తెచ్చుకొని ఇంకా ఆర్గనైజ్ చేసుకొని ఇంకా పిల్లలకి ఏవైతే వంట చేయాలనుకుంటున్నానో అవి కూడా ఫ్రిడ్జ్‌లోంచి తీసి ఒక 1 అవర్ బిఫోర్ అయితే బయట పెట్టేస్తాను. రూమ్ టెంపరేచర్‌కి వచ్చేసినంత వరకు. ఆ తర్వాత ఇంకా ఆరో అనేది స్టార్ట్ చేస్తానన్నమాట. సో, ఇలా ఆరో వాటర్‌లో ఏంటంటే మనకి వాటర్ సేవ్ అవ్వాలంటే మనకి ఫిల్టర్ అయిన వాటర్ అంతా కూడా ప్యూరిఫై చేసి వాటర్ బయటికి పంపిస్తుంది కదా! సో, వాటర్ అంతా కూడా నేనైతే ఇలా బకెట్ పెట్టి స్టోర్ చేసుకుంటానన్నమాట. ఆ స్టోర్ చేసుకున్న వాటర్ మనం టాయిలెట్స్‌లో కానీ, లేదంటే మనం డిష్ వాష్ చేసుకున్నప్పుడు కానీ, లేదంటే ఏదైనా ఫ్లోర్ వాష్ చేసుకున్నప్పుడు కానీ యూజ్ చేస్తానన్నమాట. ఇలా చేయడం వల్ల వాటర్ అనేది బాగా సేవ్ అవుతుంది. ఆ తర్వాత ఇంకా నేను ఫ్రెష్ అయిపోయాను. ఫ్రెష్ అయిపోయి ఇంకా పైకి బట్టలు వేయడానికి వెళ్ళానన్నమాట. మాది సెకండ్ ఫ్లోర్‌లో ఉంది వాషింగ్ మిషన్. సో, ఆ వాషింగ్ మిషన్ పెట్టుకున్నాం గానీ ప్లంబర్ అయితే రాలేదన్నమాట. సో, మనకి ఏంటంటే ఆటోమేటిక్ అయినా సరే వాటర్ అనేది ఆఫ్ అండ్ ఆన్ చేసుకోవాల్సి వస్తుందన్నమాట. అది ఇన్‌కంప్లీట్ వర్క్ అనమాట. సో, అందుకనే నేనేంటంటే బట్టలు వేయడానికి పైకి ఎప్పుడైతే వెళ్తానో అప్పుడే మొత్తం పైనంతా కూడా ఇంకా నీట్‌గా క్లీన్ చేసుకుంటాననమాట ఇల్లంతా కూడా. అండ్ ఇప్పుడు ఇదే టైంలో రోజు నాకు ఒక 8:30-9 బిలోలో అయితే పైకెళ్తాను. పైకెళ్ళి ఇంకా బెడ్‌షీట్స్ ఇవన్నీ కూడా నీట్‌గా క్లియర్ చేసేస్తాను. ఇలా క్లీన్ చేసుకోవడం వల్ల ఏంటంటే మనకి డే అంతా కూడా చాలా హ్యాపీగా ఉంటది. ఎప్పుడైనా సరే మనం మధ్యలో వెళ్ళి రిలాక్స్ అవ్వాలన్నా సరే హ్యాపీగా రిలాక్స్ అవ్వచ్చు. నేనైతే ఇంకా మార్నింగ్ అలాగా క్లీన్ చేసి వెళ్ళిపోతే మళ్ళీ నైట్ అయ్యే వరకు కూడా బెడ్‌రూమ్‌లోకి వెళ్ళను కదా! నైట్ అయ్యేసరికి చాలా హ్యాపీగా పీస్‌ఫుల్‌గా ఉంటదనమాట. బెడ్‌రూమ్ అంతా కూడా నీట్‌గా ఉంటది. సో, ఇలా అయితే తెల్లవారే లేచి నా ఇంట్లో పనులన్నీ కూడా హాయిగా చేసేసుకున్నాను. 10:00 కల్లా ఇంట్లో పనులన్నీ అయిపోయి, తర్వాత ఇంకా లంచ్ అనేది ప్రిపేర్ చేసి పిల్లలకి పంపించేస్తాననమాట. సో, ఇదేనండి ఈరోజు వ్లాగ్. ఇంకా ఈ వ్లాగ్ నచ్చిందని మీకు అనుకుంటున్నాను. ఈ వ్లాగ్ నచ్చితే కంపల్సరీ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఈ వీక్‌లో నేను పెట్టిన వ్లాగ్స్ అన్నీ కూడా మీరు అస్సలు వ్యూస్ అనేవి ఇవ్వలేదు, రెస్పాన్స్ ఇవ్వలేదు. సో, నేను 3 ఇయర్స్ నుంచి వ్లాగ్స్ చేస్తున్నాను. సో, సపోర్ట్ చేయండి నా ఛానల్‌ని. అండ్ మీరు ఇచ్చిన 1 లైక్ వల్ల నాకు చాలా సపోర్టివ్ అండ్ మోటివేషన్‌గా ఉంటుంది. అండ్ మీరు ఇచ్చిన 1 లైక్ వల్ల మన వ్లాగ్స్ ఇంకొంతమందికి చూసేందుకు అవకాశం ఉంటుంది. మన వ్లాగ్ అనేది ప్రమోట్ అవుతుంది. సో, మీరు కంపల్సరీ 1 లైక్ ఇవ్వండి. అండ్ కొత్త వాళ్ళు ఎవరైతే వాచ్ చేస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేస్తే నేను ఏ వ్లాగ్స్ పెట్టినా మీకు ఫస్ట్ చూసేందుకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. అండ్ కంపల్సరీ మీరు 1 లైక్ ఇవ్వండి. మీరు ఇచ్చిన 1 లైక్ వల్ల నాకు చాలా మోటివేషన్ అండ్ సపోర్టివ్‌గా ఉంటుంది. ఇంకా మంచి మంచి వ్లాగ్స్ చేయాలనిపిస్తుంది. అండ్ ఎవ్రీ డిస్క్రిప్షన్‌లో అయితే నేను ఒక లింక్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాను. సో, ఆ లింక్ ఓపెన్ చేస్తే ఇంకా మనం వీడియోస్ చూసేందుకు అవకాశం ఉంటుందన్నమాట. అండ్ నేనైతే 3 ఇయర్స్ నుంచి వ్లాగ్స్ అనేవి పెడుతున్నాను. సో, కష్టపడుతున్నాను. మన ఛానల్‌ని సపోర్ట్ చేయండి. మన ఛానల్‌లో ఇంకా మంచి మంచి వ్లాగ్స్ ఉన్నాయి. పూజ వ్లాగ్స్ ఉన్నాయి. ట్రావెలింగ్ వ్లాగ్స్ ఉన్నాయి. సో, కంటెంట్ బాగుంది అనుకుంటే ఒకసారి నా ఛానల్ చెక్ చేయండి. మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్‌తో కంపల్సరీ షేర్ చేయండి. అండ్ ఈ వ్లాగ్ నచ్చిందని అనుకుంటున్నాను. అండ్ మీ సపోర్ట్ ఇలాగే కంటిన్యూ చేయాలని కోరుకుంటూ మళ్ళీ ఒక మంచి వ్లాగ్‌తో మళ్ళీ మిమ్మల్ని మీట్ అవుతాను. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఎవ్రీబడీ.